నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెడితే చాలనుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా టాప్ 2 లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫైయర్ 1 లో ఆడే గోల్డెన్ ఛాన్స్ ను కొట్టేసింది కమిన్స్ సేన. టాప్ 2 లో నిలవాలంటే పంజాబ్ కింగ్స్ ను తప్పక ఓడించాల్సిన స్థితిలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఆ టీంను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పంజాబ్ కి సంబంధించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 5 బంతులుండగానే అందుకుంది. డేంజరస్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్ కే అవుట్ అయినా తగ్గేదేలే అంటూ చెలరేగింది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో టీంకు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 17 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. అటు కేకేఆర్తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రాజస్థాన్ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కోల్కతా మీద నెగ్గితే రాజస్థాన్ టాప్ 2 లోకి వచ్చేది. కానీ వాన కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. పాయింట్లలో ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ సమానంగా నిలిచినా నెట్ రన్ రేట్ ప్రకారం ఆరెంజ్ ఆర్మీ ముందుండడంతో క్వాలిఫైయర్ 1 లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. క్వాలిఫైయర్ 1 లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే ఛాన్స్, ఒకవేళ ఓడితే క్వాలిఫైయర్ 2 లో ఆడాల్సి ఉంటుంది. ఇలా ఫైనల్లో చోటు కోసం ఎస్ఆర్హెచ్ కు 2 అవకాశాలు దక్కనున్నాయి. మరోవైపు రాజస్థాన్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఈజీగా టాప్ 2 లో నిలవాల్సిన టీం క్వాలిఫైయర్ లో ఛాన్స్ కోసం బెంగళూరును తప్పక ఓడించాల్సిన పరిస్థితి నెలకొంది. అది ఆ జట్టుకు నాకౌట్ మ్యాచ్ కానుంది. ఓడితే ఇక ఇంటికి. అయితే రాజస్థాన్ కు ఈ సిచ్యువేషన్ ఏర్పడడానికి ఆ టీమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్ తన చెట్టును తానే నరుక్కుందని, ఆ జట్టు మూర్ఖత్వం సన్ రైజర్స్ కు వరంగా మారిందని అంటున్నారు. సాధారణంగా సంజు సేన ఆడే హోమ్ మ్యాచ్లన్నీ జైపూర్ లోనే జరుగుతాయి. ఈ టైంలో దేశంలోనే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే నిన్న కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిన గౌహతిలోని బసాపురా స్టేడియం దగ్గర వర్షం పడింది. వాన ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది. ఈ సమయంలో జైపూర్ లోనూ వర్షాలు పడుతున్నాయి. అయితే అక్కడ వాన వల్ల మ్యాచ్లు పూర్తిగా రద్దయిన సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ వర్షం పడినా ఎన్నో కొన్ని ఓవర్లతో మ్యాచ్లు నిర్వహించేవారు. అలాంటిది అక్కడ మ్యాచ్ పెట్టాల్సింది పోయి రాజస్థాన్ టీం గౌహతి గ్రౌండ్ ను ఎంచుకుంది. ఈ ఏరియాలో ఈ సమయంలో భారీ వర్షాలు పడతాయని తెలిసినా, ఆఖరి లీగ్ మ్యాచ్లతో ప్లే ఆఫ్స్ ఛాన్సులు తారుమారవుతాయని తెలిసినా రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్రాంచైజీ మూర్ఖత్వం వల్ల జట్టుకు తీవ్ర నష్టం కలిగిందని, ఇది ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.